ఐదవ తరగతిలోని ఈవీఎస్ 10వ లెసన్ భారత స్వాతంత్రోద్యమం పాఠం నుంచి ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేద్దాం. ప్రతి ప్రశ్నకు సరైన సమాధాన వివరణ, పరీక్షా స్థాయికి అనుగుణంగా రూపొందించిన ఎంసీక్యూస్. మీరు సిద్ధమేనా? రైట్. ప్రాక్టీస్ టెస్ట్ను ఇప్పుడు ప్రారంభిద్దాం. భారతదేశంలో యూరోపియన్ల సముద్ర మార్గాన్ని మొదట కనుగొన్నవారు ఎవరు? ఆప్షన్ బి రైట్ ఆన్సర్, వాస్కోడిగామా. వాస్కోడిగామా 1948లో కాలికట్, కోజికోడ్, కేరళ చేరి భారతదేశ సముద్ర మార్గాన్ని కనుగొన్నాడు. 1498 సంవత్సరానికి భారత చరిత్రలో ఉన్న ప్రాముఖ్యత ఏమిటి? రైట్ ఆన్సర్ సి, వాస్కోడిగామా భారతదేశం రావడం. భారతదేశంలో యూరోపియన్ వాణిజ్యానికి ఇది ప్రారంభం. ఈస్ట్ ఇండియా కంపెనీ ఎప్పుడు స్థాపించబడింది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి, 1600. భారతదేశంలో బ్రిటిష్ ఆధిపత్యానికి పునాది వేసిన యుద్ధం ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి, ప్లాసీ యుద్ధం. 1757 అనే సంవత్సరం దేనికి సంబంధించింది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి, ప్లాసీ యుద్ధం. భారత జాతీయ కాంగ్రెస్ ఎప్పుడు స్థాపించబడింది? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, 1885. 1885 సంవత్సరానికి సంబంధించిన సంఘటన ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి, భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన. ఏపీటెట్లో ఎక్కువగా సంవత్సరాలు, సంఘటనలు, మ్యాచింగ్ ప్రశ్నలు రావచ్చు. జాగ్రత్తగా చూసుకోండి. 1857 తిరుగుబాటును ఏమని పిలుస్తారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి, మొదటి స్వాతంత్ర సంగ్రామం. దీనిని ఫస్ట్ వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ అని కూడా అంటారు. సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించిన నాయకుడు ఎవరు? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి, మహాత్మా గాంధీ. ఈ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని గాంధీజీ 1920లో స్థాపించారు. సంవత్సరం కూడా అడగవచ్చు, జాగ్రత్తగా చూసుకోండి. ఉప్పు సత్యాగ్రహం దేనికి వ్యతిరేకంగా జరిగింది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి, ఉప్పు పన్ను. దండియాత్ర ఏ ఉద్యమానికి సంబంధించింది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి, ఉప్పు సత్యాగ్రహం. ఒక్కొక్కసారి దండియాత్ర చేపట్టిన సంవత్సరం ఏది అని అడిగితే 1930 ఈజ్ రైట్ ఆన్సర్. చూసుకోండి ఈ విధంగా కూడా. డూ ఆర్ డై నినాదాన్ని ఇచ్చింది ఎవరు? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి, గాంధీజీ. ఈ డూ ఆర్ డై అనే నినాదాన్ని క్విట్ ఇండియా మూమెంట్లో ఇచ్చింది 1942లో. భారత్ను విడిచి వెళ్ళండి అనే డిమాండ్ ఏ ఉద్యమంలో చేశారు? క్విట్ ఇండియా ఉద్యమం. ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. 1942 సంవత్సరానికి సంబంధించిన సంఘటన ఏది? రైట్ ఆన్సర్ క్విట్ ఇండియా ఉద్యమం. భారతదేశానికి స్వాతంత్రం ఎప్పుడు లభించింది? మీకు అందరికీ తెలిసేది. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి, 15th ఆగస్ట్ 1947. స్వాతంత్ర దినోత్సవం ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి. దీనికి ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదనుకుంటా. భారత రాజ్యాంగ రూపకల్పన కమిటీ అధ్యక్షుడు ఎవరు? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. భారత రాజ్యాంగ రూపకల్పన కమిటీ అని ఇవ్వవచ్చు,
లేకపోతే డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అని కూడా ఇవ్వవచ్చు. ఈ రెండిటికి ఆన్సర్ ఆప్షన్ సి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. భారత రాజ్యాంగ పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి, అంబేద్కర్. రాజ్యాంగ సభ ప్రధాన విధి ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి, రాజ్యాంగాన్ని రూపొందించడం. నలంద విశ్వవిద్యాలయం ఏ కాలంలో ప్రసిద్ధి చెందింది? ఆప్షన్ బి, రైట్ ఆన్సర్ గుప్తుల కాలంలో. తక్షశిల విశ్వవిద్యాలయం ప్రసిద్ధి చెందినది దేనికి? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి, విద్యకు. సాంచి స్తూపం నిర్మాణానికి సంబంధించిన రాజు ఎవరు? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి, అశోకుడు. సాంచి స్తూపం అనేది ఏ మత ప్రచారంలో భాగంగా నిర్మించబడింది అంటే బౌద్ధ మత ప్రచారంలో అని. ఈ విధంగా కూడా ప్రశ్న అడగవచ్చు. తాజ్మహల్ నిర్మించిన మొఘల్ చక్రవర్తి ఎవరు? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి, షాజహాన్. ఎర్రకోట నిర్మాణానికి సంబంధించిన పాలకుడు ఎవరు? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి, షాజహాన్. దేవానాం ప్రియదర్శిని అనే బిరుదుతో ప్రసిద్ధి చెందిన రాజు ఎవరు? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి, అశోకుడు. అశోకుని శాసనాల్లో ఈ బిరుదు కనిపిస్తుంది. క్రింది జతలలో సరైనది ఏది? ఆప్షన్ బి, రైట్ ఆన్సర్ 1885 భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన. 1885లో భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించబడింది. 1919 సంవత్సరానికి సంబంధించిన ముఖ్య సంఘటన ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, జలియన్ వాలాబాగ్ మారణకాండ. జలియన్ వాలాబాగ్ మారణకాండ ఏ ప్రదేశంలో జరిగింది అంటే అమృత్సర్లో, పంజాబ్లోని అమృత్సర్లో జరిగింది. ఈ విధంగా కూడా ప్రశ్న అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. భారత స్వాతంత్రోద్యమాన్ని ఉధృతం చేసిన సంఘటన ఏది అని కూడా అడగవచ్చు. అది జలియన్ వాలాబాగ్ మారణకాండ. సత్యం మరియు అహింస అనే సిద్ధాంతాలను స్వాతంత్ర్య పోరాటంలో ఆయుధాలుగా ఉపయోగించిన నాయకుడు ఎవరు? సి, రైట్ ఆన్సర్ గాంధీజీ. క్రింది వారిలో మౌర్య సామ్రాజ్య స్థాపకుడు ఎవరు? ఆప్షన్ బి, రైట్ ఆన్సర్ చంద్రగుప్త మౌర్యుడు. భారత నెపోలియన్ అని ఎవరిని పిలుస్తారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి, సముద్రగుప్తుడు. క్రింది వారిలో మహాచక్రవర్తిగా ప్రసిద్ధి చెందిన మొఘల్ పాలకుడు ఎవరు? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి, అక్బర్. తాజ్మహల్ గురించిన సరైన వాక్యం ఏది? ఆప్షన్ సి, రైట్ ఆన్సర్ ఇది ఆగ్రాలో ఉంది. దీనిని నిర్మించింది షాజహాన్. ఎర్రకోట నుండి ప్రతి స్వాతంత్ర్య దినోత్సవం రోజున జాతీయ పతాకాన్ని ఎవరు ఆవిష్కరిస్తారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి, ప్రధానమంత్రి. భారత స్వాతంత్ర్య పోరాటంలో స్వదేశీ ఉద్యమం ప్రధాన లక్ష్యం ఏమిటి? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి, విదేశీ వస్తువులను బహిష్కరించడం. క్రింది వాటిలో కాలక్రమం సరైనది ఏది? అంటే కాలక్రమం అంటే ఆర్డర్గా ఏ యుద్ధాలు జరిగినాయని అర్థం ఇక్కడ. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి. ఇక్కడ ప్లాసీ యుద్ధము 1757లో జరిగింది. కాంగ్రెస్ స్థాపన 1885లో జరిగింది. క్విట్ ఇండియా మూవ్మెంట్ 1942లో జరిగింది. ఇది ఆర్డర్ ఆఫ్ మెరిట్. క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైన సంవత్సరం ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి, 1942. డూ ఆర్ డై నినాదం ఏ ఉద్యమానికి సంబంధించింది? క్విట్ ఇండియా ఉద్యమం. క్రింది వాటిలో బౌద్ధ వారసత్వం కట్టడం ఏది?
రైట్ ఆన్సర్ ఆప్షన్ సి సాంచి స్తూపం. సాంచి స్తూపము ఏ మతానికి చెందిన కట్టడం అంటే బౌద్ధ మతానికి చెందిన ప్రముఖ కట్టడం. ఈ విధంగా కూడా ఆన్సర్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. భారత రాజ్యాంగ రచనా సంఘం అధ్యక్షుడు ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. భారత రాజ్యాంగం రూపొందించిన సంస్థ ఏది? రాజ్యాంగ సభ. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. 1947 ఆగస్టు 15 భారతదేశానికి ఏం సూచిస్తుంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి స్వాతంత్ర దినోత్సవం. క్రింది వారిలో స్వాతంత్ర ఉద్యమ నాయకుడు కానివారు ఎవరు? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అశోకుడు. సహాయ నిరాకరణ ఉద్యమం ప్రధాన భావన ఏమిటి? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి బ్రిటిష్ సంస్థలను బహిష్కరించడం. క్రింది వాటిలో సరి అయిన జత ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అశోకుడు నిర్మించింది సాంచి స్తూపం. నలంద తక్షశిల విశ్వవిద్యాలయాలు దేనికి ప్రసిద్ధి? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి ఉన్నత విద్య. ఒక విద్యార్థి 1942లో భారతదేశం స్వాతంత్రం పొందింది అని చెప్పాడు. సరైన సమాధానం? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి 1942లో క్విట్ ఇండియా ఉద్యమం జరిగింది. 1757 లేకపోతే బ్రిటిష్ పాలన అంత బలపడకపోవచ్చు అనే వాక్యం ఏ సంఘటనను సూచిస్తుంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి ప్లాసీ యుద్ధం. ప్లాసీ యుద్ధం బ్రిటిష్ పాలనకు పునాది వేసింది. గాంధీజీ ఉప్పును ఎందుకు ఉద్యమానికి చిహ్నంగా ఎన్నుకున్నాడు? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి ప్రతి వ్యక్తికి అవసరమైన వస్తువు ఉప్పు కాబట్టి. ఏపీ టెట్లో ఎక్కువగా కన్ఫ్యూజింగ్ క్వశ్చన్ ఇది. 1757 ప్లాసీ యుద్ధం, 1885 కాంగ్రెస్ స్థాపన, 1919 జలియన్ వాలాబాగ్. 1942లో ఏ సంఘటన జరిగింది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి క్విట్ ఇండియా ఉద్యమం. ఈ 4 సంవత్సరాలు టెట్ ఎగ్జామ్లో చాలా ముఖ్యమైనవి. ఈ అధ్యాయం యొక్క ప్రధాన సందేశం ఏమిటి? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి స్వాతంత్రం కోసం చేసిన త్యాగాలను గౌరవించడం. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.